వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. నిన్న కవిత అరెస్టుతో ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు కావచ్చు, అటు దేశ రాజకీయాల్లో కావచ్చు కొంత ప్రకంపన జరిగిందనే చెప్పుకోవాలి. అంటే ముందుగా అక్కడ ఏదైతే ఈడీ డైరెక్టర్లు వచ్చి కవిత ఇంటిని సోదా చేయడం, ఆ తర్వాత ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లుగా ప్రకటించడం, ఆ తర్వాత కేటీఆర్ హరీష్ రావు అక్కడికి రావడం, ఆ తర్వాత డ్రామా మొత్తం కూడా మనం చూసాం. ఎట్టకేలకు కవితనైతే అరెస్ట్ చేశారు, ఢిల్లీకి తరలించారు. మరికొద్దిసేపట్లో కవితకు వైద్య పరీక్షలు, ఆ తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. సో మొత్తంగా కవిత అరెస్టు చుట్టే ఈరోజు తెలంగాణ రాజకీయాలు మొత్తంగా తిరుగుతున్నాయని చెప్పుకోవాలి. అంటే ఆ బీజేపీ చేయించిందని ఇటు బీఆర్ఎస్ గట్టిగా ఆరోపిస్తోంది, మరోవైపు బీజేపీ అది కేవలం ఈడీకి మాత్రమే సంబంధం, అసలు పార్టీలతో ఏం సంబంధం ఉందంటూ బీజేపీ కూడా గట్టిగా చెప్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన, అసలు ఏం జరుగుతోందనేది కొంత చర్చనీయాంశంగానే ఉంది తెలంగాణ వ్యాప్తంగా అని చెప్పుకోవాలి. ఇక ఇదే అంశానికి సంబంధించి దీంతో పాటు మరికొన్ని రాజకీయ పొలిటికల్ అప్డేట్స్కి సంబంధించి మనతో పాటు చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మరింత క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అరవింద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. ఎస్ అరవింద్ గారు, నేను అన్నట్లుగా ఏదైతే నిన్న కవిత అరెస్ట్ తోటి ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు కావచ్చు, అటు దేశ రాజకీయాల్లో కావచ్చు కొంత ప్రకంపనలు జరిగాయనే చెప్పుకోవాలి. అసలు ఎలా చూడాలి అరెస్ట్ని కావచ్చు, లేకపోతే ఖచ్చితంగా తెలంగాణ సమాజంలో అంటే గతంలో ఒక ప్రభావశీలమైనటువంటి వ్యక్తి కవిత. మొత్తం తెలంగాణ ఉద్యమ బాగా నడిచే కాలంలో తెలంగాణ ఉద్యమంలో సాంస్కృతికమైనటువంటి అంశము, అదే సందర్భంలో ఎమోషన్స్తో కూడినటువంటి అంశము, డివోషన్తో కూడినటువంటి అంశం, అంటే కీలకమైనటువంటి అంశాలు రెండు ఎత్తుకొని దాంతో తెలంగాణ జాగృతి పేరిట, తెలంగాణ సాంస్కృతిక పరిరక్షణ పేరిట ఆవిడ ఒక ఐకానిక్ ఫిగర్గా మారారు. తెలంగాణలో చాలా ప్రభావశీలమైనటువంటి వ్యక్తిగా మారారు. అయితే ఆ క్రమంలోనే ఆమె అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె కనుసన్న సైగ కోసం అధికారులు ఎదురు చూశారు, ఆమె ఆశీస్సుల కోసం అధికారులు ఎదురు చూశారు, ఆ నాయకులు ఎదురు చూశారు, సాక్షాత్తు కలెక్టర్ వచ్చి ఆమె కాళ్ళ దగ్గర కూర్చున్నటువంటి విజువల్స్, ఇట్లాంటివన్నీ బాగా ఆమె చుట్టూ వివాదం తిరిగింది, ఆమె చుట్టూ అధికారం తిరిగింది. అధికారంలో ఆమె కీలకమైనటువంటి అధికారికంగా ఎంపీ, గతంలో ఎంపీ, ఇప్పుడు ఎమ్మెల్సీ అనే పదవులు తప్ప ఏవి పదవులు అయిపోయినప్పటికీ ఆవిడే కీలకంగా మొత్తం వ్యవహరించేటువంటి పరిస్థితి. ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేశారనేటటువంటి విమర్శలు కూడా ఆవిడ మీద ఉన్నాయి. కొంతమంది వ్యక్తుల కళ్ళల్లో ఆనందం చూడటం కోసం, లేదా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళతో ఉన్నటువంటి సాన్నిహిత్యంతో కొంతమందికి ఫేవర్ చేశారనేటువంటి విమర్శలు ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే రెండు ప్రధాన అంశాలు ఇక్కడ చర్చలోకి వస్తున్నాయి. ఒకటి, టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ ఏదైతే ఆరోపణ చేస్తుందో కవిత అరెస్టులో విధి విధానాలు పాటించలేదు అనేది ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ. అంటే నేను ఇదే ప్రశ్న అడుగుదాం అనుకున్నా, ఎందుకంటే ఒకవైపు సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తుండగా, ఏదైతే మహిళలకు సంబంధించి ఈడీ విచారణకు సంబంధించి ఒక కేసు నడుస్తుండగా ఇంతలోనే కవితను తొందరపడి అరెస్ట్ చేశారు, ఒక విధి విధానాలు లేకుండా అనేది ఒక అంశం. మరొకటి, అసలు తెలంగాణ సమాజం ఏం ఆలోచిస్తోంది అరెస్ట్కి సంబంధించి? మీరు తెలియకుండా అడిగారో తెలిసి అడిగారో నాకు తెలియదు, రెండు రిలేటెడ్ ప్రశ్న అడిగారు. తెలంగాణ సమాజం ఎందుకు స్పందించట్లేదు అనే ఆలోచన అనే ప్రశ్న మనకంటే ఎక్కువ టీఆర్ఎస్ శ్రేణుల్లో, బీఆర్ఎస్ శ్రేణుల్లో బాగా ఉంది. ఓకే, ఇప్పటికీ తెలంగాణ సమాజం ఎందుకు స్పందించట్లేదు అని నిన్నటి నుంచి రాత్రి నుంచి దాదాపు ఒక 10-15 మంది టీఆర్ఎస్ లీడర్లు మనతో మాట్లాడిన సందర్భంగా అన్నారు. అయితే ఇక్కడ కీలకంగా గమనించాల్సింది ఏంటంటే, విధి విధానాల ప్రశ్న వస్తే కీలకంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, విధి విధానాలు కోదండరాం అరెస్ట్లో పాటించారా, బల్మూర్ వెంకట్ అరెస్ట్లో పాటించారా, తెలంగాణ ఉద్యమకారుడు మున్నూరు రవి అరెస్ట్లో పాటించారా, తెలంగాణ విఠల్ అరెస్ట్లో పాటించారా, జర్నలిస్ట్ రఘు అరెస్ట్లో పాటించారా, తీన్మార్ మల్లన్న అరెస్ట్లో పాటించారా, ఇట్లా చెప్తే కొన్ని వందలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో విధి విధానాలకి, అంటే అరెస్టు విధానాలకి, ప్రాథమికమైనటువంటి విధానాలకి భంగం కలిగించేలాగా కొన్ని అరెస్టులు జరిగినవి అనేటటువంటి, అది కూడా కొంతమంది ఉద్యమకారులను టార్గెట్ చేస్తూ, అది పక్కన పెడితే కొంతమంది బ్రోకర్ల కళ్ళల్లో ఆనందం కోసం కొన్ని అరెస్టులు జరిగినాయి. ఓకే, ఇటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ ఆరోపణలు ప్రతి చోట వేళ్ళు మొత్తం కవిత చుట్టూ, కవిత కుటుంబం చుట్టూ, కేసీఆర్ కుటుంబం చుట్టూ ఉన్నటువంటి పరిస్థితిలో ఆ కుటుంబంలో ఒక వ్యక్తిని కనుక అరెస్ట్ చేస్తే తెలంగాణ సమాజం భయంకరంగానో లేదంటే ఒక దాని మీద ఆగ్రహంగానో స్పందించేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు. అదే తెలంగాణ ఉద్యమం నడిచే క్రమంలో కవిత మీద చిన్న అరెస్టో, చిన్న కేసు అయితేనే మొత్తం తెలంగాణ మొత్తం అట్టుడికిపోయినటువంటి పరిస్థితి ఉంది. కేటీఆర్ని ఒకరోజు నాకు గుర్తున్నంత వరకు రైల్వే కేసు అనుకుంటుంది, దాని విషయంలో
ఆయనని అదుపులోకి తీసుకుంటేనే తెలంగాణ సమాజం మొత్తం మట్టుడికిపోయింది. ఓకే. అంత ఓన్ చేసుకున్నటువంటి తెలంగాణ సమాజానికి, ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకి, తెలంగాణ సమాజానికి, తెలంగాణ మేధో సమాజానికి ఈ కుటుంబం దూరం అయ్యే క్రమంలోనే అధికారానికి కూడా దూరం అయింది. ఇప్పుడు వస్తున్నటువంటి ఆగ్రహం లేదా వస్తుందనుకున్నటువంటి ఆగ్రహం ఇవి కూడా ఒకసారి మనం కనుక చూస్తే వాళ్ళు అనుకున్న స్థాయిలో ఎక్కడ ఆగ్రహం అంటే ఒకటి స్వయంకృతాపరాధం అని చెప్పుకోవాలి మొత్తం కూడా ఈ 10 ఏళ్ల పాటు ఒకటైతే క్లియర్ తెలంగాణ మేధో సమాజానికి, ఉద్యమ సమాజానికి, తెలంగాణ నేటివ్ సమాజానికి ఈ కుటుంబం దూరం అయ్యే క్రమంలోనే అధికారానికి దూరం అయింది అనేది వాస్తవం. ఇక్కడ నుంచి మొదలు పెడితే చిన్న ఘటనలను, చిన్న విషయాలను కూడా, అంటే కవితకి ఏదైనా చిన్న జ్వరం వచ్చిందంటేనే తెలంగాణ సమాజం కూడా అరే మా కవితకి జ్వరం వచ్చింది అన్న ఫీల్ నుంచి ఈరోజు అరెస్ట్ చేస్తే కూడా తగిన స్థాయిలో స్పందించకపోవడం. నిన్న కవిత ఇంటి దగ్గర కాస్త ఏదో కార్యకర్తల హడావిడి తప్ప మిగతా చోట ఎక్కడ ఏమీ ఎక్కడ ప్రతిఘటన కనిపించలేదు. ఎక్కడ దీనికి సంబంధించినటువంటి అంటే పోలీసులు కూడా చాలా సేఫ్గా, సెక్యూర్గా ఆమెను తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో వదిలేశారు. ఎయిర్పోర్ట్లో వదిలేసిన తర్వాత అక్కడ నుంచి ఆవిడ బయలుదేరి ఆవిడ తీసుకుని ఈడీ బృందం వెళ్ళడం. ఇక విధి విధానాల విషయంలోకి వచ్చేసరికి విధి విధానాన్ని గతంలో పాటించలేదు కాబట్టి ఈరోజు ప్రతిఘటనలు రావట్లేదు అనేది క్లియర్. ఇక ప్రధానంగా ఏంటంటే నాట్ టు అరెస్ట్ అనేది నిన్నటి వరకు ఉండింది. నిన్న ఇచ్చినటువంటి, అంటే ఇది ఒక వాదం ఉంది, న్యాయపరంగా న్యాయవాదులు ఒక వాదన ముందుకు తీసుకొస్తున్నారు. నాట్ టు అరెస్ట్ అనేది నిన్నటి నుంచి 19th ఏదైతే వాయిదా పడిందో, ఈ మధ్య కాలంలో నాట్ టు అరెస్ట్ అనేది నిన్న జడ్జి రాయలేదు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట. అది అంటే దానికి సంబంధించినటువంటి ఈ నాట్ టు అరెస్ట్ కొనసాగింపు లేదు అనేటటువంటి మాట అట్లా వస్తుంది. ఒకవేళ నిజంగానే హైకోర్టు, సుప్రీంకోర్టులో కనుక నాట్ టు అరెస్ట్ అనే ఆదేశాలు కనుక ఉంటే ఈరోజు రిమాండ్ రిజెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈరోజు రిమాండ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఈరోజు రిమాండ్కి తీసుకెళ్తున్నారు, అంటే జడ్జి ముందు ప్రవేశపెడతారు. జడ్జి ముందు ప్రవేశపెట్టే సందర్భంగా రిమాండ్ రాసే క్రమంలో కవిత లాయర్లు కూడా వాదిస్తారు. కవిత లాయర్ల వాదనని వినేటటువంటి క్రమంలో ఈ కవిత వాదన లాయర్లు ఈ వాదనను ముందుకు తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంది. సో మోహిత్ రావు అనే ఒక లాయర్ పేరు మీద ఒక లెటర్ కూడా సర్క్యులేట్ అవుతుంది. సుప్రీంకోర్టు లాయర్ ఆయన బహుశా ఈ కవిత కేసు అన్న వాదిస్తారేమో చూడాలి. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఉన్నాయి మాకు అంటూ ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ నిన్న ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ప్రాథమిక ఆధారాలతోటి ఆమె మీద మేము కేసు పెట్టాము, ఆమె మాకు విచారణకు సహకరించలేదు, అదే సందర్భంలో మనీ ట్రయల్ కానీ క్రైమ్ ట్రయల్ కానీ చాలా క్లియర్గా ఉంది అని చెప్పి ఆయన ఒక డీటెయిల్డ్ ప్రెస్ నోట్ ఇచ్చారు. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది. తమ విధి నిర్వహణని అడ్డుకున్నారంటూ కేటీఆర్ మీద జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వీళ్ళు ఈడీ వాళ్ళు వెళ్తూ అది ఒక కేసు పెట్టారు. అది ఎఫ్ఐఆర్ ఈరోజు అవుతుందనేది వినిపిస్తోంది. అది ఎఫ్ఐఆర్ అయితే కేటీఆర్ మీద కూడా, అంటే ఈడీ విధి నిర్వహణని అడ్డుకున్నారు అంటూ ఆల్రెడీ ఇప్పటికే సోషల్ మీడియాలో ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది. దాన్ని టీఆర్ఎస్ అనుకూల వర్గాలు బయటపెట్టినప్పటికీ అది దానికి సంబంధించిన అంశం అంతా, ఆ సీన్ అంతా టీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉందంటూ కీలకంగా కనిపిస్తుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి కూడా నిన్న రౌస్ అవెన్యూ కోర్టులో ఆయన ఏదైతే స్టే విధించాలని పిటిషన్ వేశారో దాన్ని కూడా తోసిపుచ్చింది కోర్టు. కాబట్టి ఈరోజు ఆయన అరెస్ట్ కూడా ఉండే అవకాశం ఉందని అటు ఢిల్లీ సర్కిల్స్లో కూడా వినిపిస్తోంది. అంటే ఈరోజు రేపట్లో ఆయన కూడా అరెస్ట్ ఉంటుంది అనేది బాగా గట్టిగా వినిపిస్తున్నటువంటి మాట. అంటే అరవింద్ కేజ్రీవాల్ విషయానికి వచ్చేసరికి అరవింద్ కేజ్రీవాల్ దాన్ని రాజకీయంగా ఉపయోగపెట్టుకునే క్రమంలో ఉన్నారు. అదే సందర్భంలో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కవిత పార్టీ ఐసోలేట్ అయిపోయింది. అఖిలేష్ యాదవ్ ఫార్మల్ ట్వీట్ తప్ప జాతీయ స్థాయి నాయకులు ఎవరు ఈ విషయంలో స్పందించలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అరవింద్ కేజ్రీవాల్ విషయానికి వచ్చేసరికి అరవింద్ కేజ్రీవాల్ తోటి ఇండియా కూటమి కనిపిస్తోంది. ఇండియా కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు చెప్తున్నాయి. అలాగే హేమంత్ సోరెన్ అరెస్ట్ విషయంలో కూడా అదే రకమైనటువంటి భావం కనిపించింది. కవిత దగ్గరకు వచ్చేసరికి కవిత జాతీయ రాజకీయాల్లో ఐసోలేట్ అయినటువంటి పరిస్థితి ఉంది. అసలు జాతీయ రాజకీయాల్ని మేమే చక్రం తిప్పుతాము, అసలు మేమే మొత్తం హైదరాబాద్ నుంచే శాసిస్తాము అన్నటువంటి భారత రాష్ట్ర సమితి ఈరోజు జాతీయ రాజకీయాల్లో ఐసోలేట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అఖిలేష్ యాదవ్ తప్ప ఎవరు జాతీయ నాయకులు ఎవరు నాకు అనిపించిన మేరలో నా రాడార్లో ఎక్కడ
కనీసం ఇక్కడ స్పందించడం ఇంకొక అంశం ఏంటంటే నేను నిన్న ఒక విషయం గమనించాను. యా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ విషయానికి సంబంధించి ఖండించేసరికి నాకు ఒక్కసారిగా నవ్వొచ్చింది. ఎందుకంటే మొన్నటి వరకు కవితను ఎందుకు అరెస్ట్ చేయట్లేదని గగ్గోలు పెట్టిన ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ రోజు కూటమిలోకి ఒక్కసారి రాగానే ఆయన వ్యూహాలు లేకపోతే ఆయన ఆలోచనలన్నీ మారిపోయి కవిత అరెస్ట్ అక్రమం అంటూ ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ అయితే అంటే రాజకీయ అవసరాల కోసం రాజకీయ వ్యూహాల కోసం ఏదైనా మాటలు మారుస్తారు రాజకీయ నాయకులని అదొక ఎగ్జాంపుల్ ఏమనిపించింది. ఆయన ఐపీఎస్ అధికారి నుంచి పూర్తి స్థాయి రాజకీయ నాయకుడిగా మారిపోయాడు అనే దానికి ఇది ఒక నిదర్శనం. అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటన కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రకటించారు తప్ప, అంటే ప్రకటన వచ్చింది తప్ప బీఎస్పీ జాతీయ నాయకులు ఎవరు స్పందించలేదు. కాబట్టి నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క మొన్నటి వరకు చాలా తీవ్రంగా స్పందించి తీవ్రంగా ప్రశ్నించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇట్లా మాట్లాడటం నిజంగానే కొంచెం హాస్యాస్పదం. అయితే ఇక్కడ ఈ పర్టికులర్ జంక్చర్లో తెలంగాణ సమాజం కానీ దేశవ్యాప్తంగా కానీ కవితకి మద్దతు విషయంలో సరైనటువంటి మద్దతు రావట్లేదు. దీనికి అంటే గతంలో వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఇవన్నీ కారణం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆవిడ కంటే ముందు నడిచినటువంటి వ్యక్తులు, అంటే వాళ్ళ నాన్నతోటి కలిసి నడిచినటువంటి వ్యక్తులు, ఆయనకి మార్గదర్శకంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని కూడా వదలకుండా కేసులు పెట్టారు. అది కూడా ఎవరికి కొంతమంది బ్రోకర్ల కళ్ళల్లో ఆనందం చూడటం కోసం పెట్టారు. ఈ క్రమంలోనే తెలంగాణ సమాజం కూడా ఆ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఆగ్రహం ఈ రకంగా బహిర్గతం అవుతుందేమో అనిపిస్తోంది. ఈ టైంలో కవిత అరెస్టు సమయంలో ఇట్లాంటి మాటలు మాట్లాడటం, ఇట్లాంటి విశ్లేషణలు చేయటం కరెక్ట్ కాదనిపిస్తున్నా వాస్తవం మాత్రం అలాగే ఉంది. జరిగినటువంటి వాస్తవాలను ఎవరు మార్చలేదు కదా. సరే, ఫైనల్గా ఈ అంశంలో ఒక్క విషయం అరవింద్ గారు యాజ్ ఏ పొలిటికల్ ఎడిటర్గా అంటే మీ సుదీర్ఘ అనుభవంతో ఈ అరెస్ట్ అసలు రేపటి ఎలక్షన్స్ని ఏ విధంగా మలుపు తిప్పుతుంది అనేది మీ భావన. ఎందుకంటే ఒకటి బీజేపీ వాళ్ళ ఖాతాలో వేసుకోవడానికి ఈ టైంలో అరెస్ట్ చేస్తుంది అనేది వాళ్ళ ఖాతాలో వేసుకోవద్దు, ఇది మనకు సంబంధం లేదు, దీనిపైన ఎవరు మాట్లాడద్దు అని కిషన్ రెడ్డి ఆల్రెడీ చాలా క్లారిటీ పార్టీ రాష్ట్ర శ్రేణులకి ఈవెన్ అరవింద్ కూడా మాట్లాడారు. దాని అమిత్ షా కూడా అదే రకమైనటువంటి క్లారిటీ ఇచ్చారు, ఇది మనకు సంబంధం లేదు, నిఘా వ్యవస్థలు ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీలు వాటి పనులు అవి చేస్తాయి తప్ప అమిత్ షా చెప్తే అరెస్ట్ అయ్యావు అని ఏదో ఒక క్లారిటీ ఇచ్చేటువంటి పని చేస్తారు. కానీ ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ఈడీ, సిబిఐ ప్రధానికి బీజేపీకి జేబు సంస్థలుగా మారాయని విమర్శలు చేసేవాళ్ళు కూడా ఈరోజు కవిత అరెస్ట్ విషయంలో పెద్దగా స్పందించినటువంటి పరిస్థితి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి, అది కూడా కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు తప్ప ఎవరు పెద్దగా స్పందించినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. అంటే ఒకటి ఇక్కడ ఫైనల్గా ఏంటంటే బీఆర్ఎస్ ఏమైనా ఈ అరెస్ట్ విషయంలో కొంత సింపతిని వర్కౌట్ చేసుకునే ప్రయత్నం చేసేది ఏమైనా వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ప్రజలు మరింత చీత్కరించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో దీని ఫలితాలు పొందాలి అంటే ముందు అసలు గట్టిగా నిలబడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం నైరాశ్యంలో ఉన్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు అంటే వాయిస్ని వినిపించేటటువంటి పరిస్థితిలో లేదు, మేము బీఆర్ఎస్లో కొనసాగాలి అనేటటువంటి స్ట్రాంగ్ ఆలోచన లేదు. ఇప్పటికే బీఆర్ఎస్ శ్రేణులు పలువురు కాంగ్రెస్ వైపు, బీజేపీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలామంది సీనియర్ నాయకులు కూడా బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇనగాల పెద్దిరెడ్డి గారు నాకు తెలిసి అంటే తెలుగుదేశం నాటి నుంచి కూడా కేసీఆర్ గారితో సన్నిహితుడు, ఆయన కూడా వెళ్ళిపోయారు. తర్వాత పస్నూరు దయాకర్ వెళ్ళిపోయారు, వరంగల్ సిట్టింగ్ ఎంపీలే నిలబడట్లేదు, ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు నిలబడే పరిస్థితి లేదు. దానం నాగేందర్ గెలిచారు, ఆయన కాంగ్రెస్లోకి చేరబోతున్నారంటూ ఊహాగానాలు ఉన్నాయి. ఇట్లా రకరకాలైనటువంటి ప్రస్తుత పరిస్థితిలో భారత రాష్ట్ర సమితి యొక్క అంటే నిలకడ ఇది ఏ రకమైనటువంటి ఒకటి మాత్రం క్లియర్, రెండు జాతీయ పార్టీలు కేవలం తాము మాత్రమే ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాయి. మీరు ఒక విషయం గమనించారు, మొత్తం ఎపిసోడ్లో కేసీఆర్ ఎక్కడ మాట్లాడలేదు. కేసీఆర్ మాట్లాడతారు, ఇవాళ రేపు బయటకు వస్తారు. నిన్నైతే మరి అంత జరుగుతున్నా కానీ స్పందించకపోవడం ఏంటో, మరి ఆయన వ్యూహం ఏంటో వేచి చూడాలి. ఆయన మాట్లాడకపోవటమే ఆయన వ్యూహం, అంతేనా? మాట్లాడకపోవటం ఆయన వ్యూహం. కాకపోతే ఒకటి ఏంటంటే కేసీఆర్ కూడా బయటకు వచ్చి ఏం చెప్తారు, మహా అయితే విధి విధానాన్ని ప్రశ్నిస్తారు, లేదా అరెస్ట్ యొక్క తీరుని ప్రశ్నిస్తారు. అరెస్ట్ యొక్క అంటే నేను నిన్న ఒక అంటే దాసో శ్రవణ్ ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు విన్నాను. ఆ తర్వాత దాసో శ్రవణ్ తోటి అంటే వేరే మిత్రులు కూడా అదే మాట్లాడినప్పుడు కూడా మేము అరెస్ట్ చేయొద్దని లేదు, అరెస్ట్ చేయటం మాకు ఓకే, మా పార్టీకి అరెస్ట్ చేయటం మీద అభ్యంతరం లేదు, అరెస్ట్ చేసిన విధానం మీద అభ్యంతరం ఉంది. అంటే చివరికి వాళ్ళు కూడా
అరెస్ట్ ఖాయము అనేటటువంటి కంక్లూజన్లో ఉన్నారు అనేది క్లియర్. ఎస్ యా రైట్ అరవింద్ గారు, మరొక కీలకమైనటువంటి అంశం లోక్సభ ఎన్నికలకు సంబంధించి మరికొన్ని రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి, అంటే ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ప్రెస్ మీట్ పెట్టి ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని, అంటే దాదాపు ఖరారు అయిపోయిందని చెప్తున్నారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం ఇదంతా కూడా జరగబోతోంది. ఎలా చూడాలి? ఎన్నికల కోడ్ అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి అమల్లోకి వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 గంటలకి ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది, అంటే ప్రకటన రాబోతుంది. ఎన్నికల ప్రకటన వచ్చిన దగ్గర నుంచి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయినట్టే, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనట్టు. నెక్స్ట్ నోటిఫికేషన్ రాబోతుంది. అయితే బయట ఉన్నటువంటి పరిస్థితుల్లో, అంటే ఊహాగానాల్లో ఏంటంటే మొదటి దశలోనే తెలంగాణ ఏపీ ఎన్నికలు ఉండబోతున్నాయంటూ ఒక ఊహాగానం అయితే ఉంది. ఇది ఏ రకమైనటువంటి అంటే మొదటి దశలోనంటే ఏప్రిల్ మొదటి వారంలోనో లేదా రెండో వారంలోనో ఉంటుంది. ఫలితాలు మాత్రం మే చివరికి వస్తాయి. కాబట్టి తెలంగాణ ప్రజలకు కానీ ఏపీ ప్రజలకు కానీ ఓటు వేసిన తర్వాత, ఒకవేళ అదే నిజమైతే, ఆ షెడ్యూలే కనుక నిజమైతే, తెలంగాణ ప్రజలకు కానీ ఏపీ ప్రజలకు కానీ మొత్తం ఈ ఓటు వేసిన తర్వాత తాము ఎవరిని ఎన్నుకున్నాము అని తెలుసుకోవడం కోసం కనీసం ఒక 1.5 months పట్టేటటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే మొత్తం దేశవ్యాప్తంగా ఎన్నికలు కాబట్టి, అంటే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే సార్వత్రిక ఎన్నికలతో పాటు 5 రాష్ట్రాల ఎన్నికలు. 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. ఈ 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటు జమ్మూ కాశ్మీర్లో ఒక రాష్ట్రానికి ఎన్నికలు వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. కాబట్టి మొత్తం 6 లేదా 5 రాష్ట్రాలు, అంటే మొత్తం సార్వత్రిక ఎన్నికలు. ఈ మొత్తం ప్రాసెస్ ఉంది కాబట్టి చాలా పెద్ద ప్రక్రియ. కాబట్టి దేశంలోనే సంఖ్యాపరంగా పెద్ద దేశం, సంఖ్యాపరంగా ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామిక దేశం ఎన్నుకోబోయేటటువంటి ఈ ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో ఇది సుదీర్ఘంగా ఉంటుంది, సమగ్రంగా ఉంటుంది, చాలా విస్తృతంగా ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం ప్రాసెస్లో ఒకవేళ ప్రచారంలో ఉన్న షెడ్యూలే కనుక వాస్తవం అయితే, కరెక్ట్ అయితే, మొదటి దశలో అంటే ఓటు వేసినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఓటర్లు తమ ఫలితాలని కోసం చివరి వరకు దాదాపు 1.5 months 2 months వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ మరో అంశం ఏంటంటే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యేటువంటి ఈ తరుణంలోనే తెలంగాణలో మోదీ పర్యటన జరుగుతోంది. అంటే ఒకవైపు కవిత అరెస్టు, మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల. ఈ తరుణంలోనే మోదీ పర్యటన తెలంగాణలో జరుగుతోంది. ఇది ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది? బీఆర్ఎస్ అయితే మోడీ వచ్చినందుకే, మోడీ రాకకు ముందే అరెస్ట్ చేయాలి అని, మోడీ రాక ఈడీ రాక రెండింటి మధ్య ఉన్నటువంటి బంధాన్ని చెప్తోంది. కానీ మోడీ రాక అంటే మాకేం సంబంధం లేదు, ఇది వాళ్ళ షెడ్యూల్ ప్రకారం విచారణాధికారుల డిస్క్రిప్షన్ మీద జరిగింది. విచారణాధికారులు ప్రాథమిక సాక్ష్యాలకు సంబంధించినటువంటి అంశంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు అంటూ బీజేపీ చెప్తున్నటువంటి ఒక వెర్షన్. ఇప్పటికే అమిత్ షా విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఈడీ అమిత్ షా చెప్తే అరెస్ట్ చేస్తుందా? ఈడీకి ప్రాథమిక ఆధారాలు దొరికితేనే అరెస్ట్ చేస్తుంది. అమిత్ షానే చెప్పారు, హోంమంత్రి చెప్తే అరెస్ట్ చేసేది ఏంటి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని అని ఒక పక్క చెప్తుంటే, రెండో పక్క కిషన్ రెడ్డి నిన్న కార్యకర్తలతోటి టెలికాన్ఫరెన్స్ సందర్భంగా చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి. ఎవరు ఎక్కడ స్పందించవద్దు, ఎవరు ఎక్కడ రెస్పాండ్ అవ్వద్దు ఈ విషయంలో. ఎందుకు అంటే ఇక్కడ చాలా క్లియర్గా ఇది విచారణ సంస్థల డిస్క్రిప్షన్ మీద జరిగింది అనేది. అయితే పూర్తి స్థాయిలో ఈరోజు అంటే దీనికి సంబంధించినటువంటి అంశంలో నిన్న కేవలం మోడీ రోడ్ షో అయింది. ఈరోజు నాగర్ కర్నూలులో సభ జరగబోతుంది. సభ జరిగిన సందర్భంగా ఈ విషయం మీద కూడా మోడీ అన్న మాట్లాడదామో చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మోడీని భ్రష్టాచార రాష్ట్ర సమితి అది మోడీ ఆల్రెడీ బీఆర్ఎస్కి ఒక పేరు పెట్టారు. అమిత్ షా అదే పేరుతోటి వ్యవహరిస్తున్నారు బీఆర్ఎస్ని. కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో రెండోది దీంతోపాటు అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు కూడా ఊహాగానాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మొత్తం అన్ని పార్టీలని అదే ఘాటిన కట్టేటటువంటి అవకాశం ఉంది. దానికి మోడీ ఆ రకమైనటువంటి అసలు మొత్తం కేసుకు సంబంధించి మోదీ ఏమైనా ప్రస్తావన చేస్తారేమో కూడా చూడాలి ఈ సభలో. చూడాలి. దాంతోపాటు ఈరోజు వైసీపీ అభ్యర్థుల తుది జాబితా అయితే విడుదల చేయబోతున్నారు మధ్యాహ్నం నుంచి అనుకుంటా. అంటే ఇడుపులపాయలో సీఎం జగన్ వెళ్ళి అక్కడ వాళ్ళ తండ్రికి నివాళులు అర్పించి ఆ తర్వాత ఈ తుది జాబితా విడుదల ఎన్నికల ప్రకటన రాకముందే వైసీపీ జాబితా అయితే వచ్చేస్తుంది. అంటే వైసీపీ కూడా ఒక 15 లిస్టులు ప్రకటించింది. అంటే
అనేక మార్పులు చేర్పులు మధ్యలో కూడా ఇన్ఛార్జీలుగా ప్రకటించింది. ఆ ఇన్ఛార్జీలనే ఖాయం చేస్తారా? అదే సందర్భంలో ఇన్ఛార్జీలని ఖాయం చేయము, ఇన్ఛార్జీలకు కూడా ఇన్ఛార్జీలు అభ్యర్థులుగా భావించొద్దు, ఫైనల్ జాబితా వచ్చే వరకు ఎవరు అభ్యర్థులు కారు అని వైవి సుబ్బారెడ్డి ఆల్రెడీ ప్రకటించారు ఇప్పటికి. కాబట్టి ఆ నేపథ్యంలో ఇప్పుడు కీలకంగా జగన్మోహన్ రెడ్డి ఏ ప్రకటన చేస్తారు, ఏ రకమైనటువంటి డైరెక్షన్లో తీసుకెళ్తారు అనేది ఆసక్తిగానే ఉంది. అయితే మొత్తం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డిని తీసుకెళ్ళి నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడి నుంచి మొదలు పెడితే చాలా రకరకాల మార్పులు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో నుంచి చెవిరెడ్డిని తీసుకొచ్చి మరో నియోజకవర్గంలో పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఈ మార్పులు చేర్పులు ఇవన్నీ జరుగుతూ మన నెల్లూరు మన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి పల్నాడు ఏరియాలో పోటీ చేస్తున్నారు. కాబట్టి చాలా మార్పులు, చాలా ఇది జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు జగన్ మాత్రం ఒకటే ఫైనల్ లిస్ట్, ఎన్ని మార్పులు చేర్పులు చేసినా కేవలం ఒకే ఒకరిని చూసి ఓటేయండి, అది జగన్ మై సెల్ఫ్ అని చెప్పుకుంటున్నారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక ఆలోచన అయితే ఇక్కడ కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి అంటే ఎమ్మెల్యేల మీద ఉన్నటువంటి వ్యతిరేకతని ఎమ్మెల్యేల అభ్యర్థుల్ని మార్చడం ద్వారా తన మీదకి రాకుండా చూసుకున్నారు అనేది ప్రధానమైన అంశం. ఇప్పుడు 2023 తెలంగాణ ఎన్నికల్లో చూస్తే కేసీఆర్ మీద వ్యతిరేకత కంటే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత బాగా పనిచేసింది అనేది ఒక అబ్జర్వేషన్ ఉంది. దీని నుంచి ఇన్పుట్స్ తీసుకొని దీని ఆధారంగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన రాజకీయ ఆలోచన మారింది. పొలిటికల్ స్ట్రాటజీ ఆయన ఇంప్లిమెంట్ చేసినటువంటి స్ట్రాటజీ ఏంటంటే ఎమ్మెల్యే ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని ఎమ్మెల్యే అభ్యర్థి మీద వ్యతిరేకతగా మార్చి, ఇగో చూడండి మార్చేశాను, మీకు ఇంకో కొత్త అభ్యర్థి వస్తున్నాడు అని చెప్పబోతున్నారు. అసలు ఈ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందంటారా? ఎందుకంటే స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థి కొంత బలంగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గం నుంచి కాదని, ఎక్కడో ఆయనకు సంబంధం లేకుండా కనీసం అనుచరులు అయినటువంటి ఇదొక ప్రయోగం. ఇది దేశంలో జరిగినటువంటి అనేక రాజకీయ ప్రయోగాల్లో ఇదొక ప్రయోగం, సరికొత్త ప్రయోగం. ఇప్పుడు కొన్ని ప్రయోగాలు జరిగినాయి. జనరల్ సీట్ నుంచి ఒక సామాజిక వర్గం మాత్రమే గెలిచేటటువంటి జనరల్ సీట్ నుంచి ఒక గిరిజన నాయకుడిని పోటీ చేయించి గెలిపించారు గతంలో. అదొక ప్రయోగం. తెలంగాణలో ఎప్పటికీ అంటే ఎప్పుడు రాజకీయ చరిత్రలో ఎక్కడా పదవులు పొందిన సామాజిక వర్గాలను తీసుకొచ్చి చంద్రబాబు హయాంలో, ఎన్టీఆర్ హయాంలో, మన కేసీఆర్ హయాంలో, ముఖ్యంగా కేసీఆర్ హయాంలో, రాజశేఖర రెడ్డి హయాంలో అప్పటి వరకు ప్రాధాన్యం లేనటువంటి అసలు కులాలు, అసలు ఎప్పటికీ వాళ్ళ శాసనసభలోనో శాసన మండలిలోనో ఎక్కడ ప్రజాప్రతినిధిగా లేనటువంటి కులాలని తీసుకొచ్చి ఈ నాయకులందరూ ఎన్టీఆర్ కానీ, చంద్రబాబు కానీ, రాజశేఖర రెడ్డి కానీ, ఈవెన్ కేసీఆర్ కూడా ఒక ముదిరాజ్ అభ్యర్థికి రాజ్యసభ సీట్ ఇవ్వటం ద్వారా ఆ ప్రయోగం చేయాలి. అట్లా కేసీఆర్ హయాంలో కూడా చాలా సామాజికమైనటువంటి ఇట్లాంటి స్ట్రాటజీస్ జరిగినాయి. ఈ స్ట్రాటజీస్ యొక్క ఫలితం మనకు ఆ రోజు కళ్ళ ముందు చూసాం. ఎందుకంటే 1, 2 కాబట్టి. అంటే వరంగల్ స్థానం ఖచ్చితంగా ఒక సామాజిక వర్గమే గెలిచేటటువంటి స్థానంలో ఒక గిరిజన నాయకుడు అయినటువంటి చందులాల్ని 2 సార్లు గెలిపించడం ఒక ప్రయోగం ఆ రోజు. అక్కడ నుంచి మొదలు పెడితే అంటే అక్కడ సంఖ్యాపరంగా ఉన్నటువంటి సోషల్ బ్యాలెన్సింగ్, సోషల్ ఇంజనీరింగ్ వీటన్నిటిని చూసి చేసినటువంటి పరిస్థితి. అట్లాగే ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని ఎంపీగా చేసినటువంటి ఘటన చూసాం మనం బాపట్ల విషయంలో లాస్ట్ టైం ఎలక్షన్స్లో 2019లో. ఇట్లా రకరకాల రాజకీయ ప్రయోగాలు జరిగినాయి. కానీ అవి 1-2 సీట్ల విషయంలో జరిగినాయి, లేదా 30-40 సీట్ల విషయంలో జరిగినాయి, లేదా 60-70 సీట్ల విషయంలో జరిగినాయి. అంటే తెలంగాణలో బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వటం అనే కాన్సెప్టు 60-70 సీట్లలో జరిగింది. కానీ మొత్తం 175 నియోజకవర్గాల్లో దాదాపు 120-130 స్థానాల్లో మార్పులు చేయటం, ఈ మొత్తం ఇది అనేది ఒక ప్రయోగం. ఇదొక కేస్ స్టడీగా చూడాలి. భవిష్యత్తులో నాలాంటి రాజనీతి శాస్త్రం, అర్థశాస్త్రం చదువుకున్నటువంటి వాళ్ళకి ఇదొక కేస్ స్టడీగా భావించాలి. అంటే ఇక్కడ సానుకూల ఫలితాలు వచ్చినా, వ్యతిరేక ఫలితాలు వచ్చినా ఇది ఖచ్చితంగా స్టడీ చేయాల్సినటువంటి సబ్జెక్ట్. అకాడమిక్ సబ్జెక్ట్. నేను మాట్లాడేది రాజకీయ సబ్జెక్ట్ కాదు. రాజకీయపరమైన రాజనీతి శాస్త్రం చదివిన వాళ్ళకి, రాజనీతి శాస్త్రం చదువుతున్నటువంటి విద్యార్థులకి ఇది ఒక అకాడమిక్ సబ్జెక్టు. ఈ అకాడమిక్ సబ్జెక్టు చాలా ముఖ్యమైనటువంటి, దీంట్లో ఉన్నటువంటి ట్రెండ్స్ని అన్ని గమనించడానికి జగన్మోహన్ రెడ్డి ఒక సబ్జెక్ట్ ఇచ్చినట్టుగా భావించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి పదే ఆయన మొదటి నుంచి కూడా చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటే, ప్రాంతీయ పార్టీల వరకు అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఎవరైతే ఉంటారో
అతన్ని చూసే ప్రజలందరూ ఓట్లు వేస్తారు అనేది జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి చెప్పేటువంటి మాట. ఆయన స్ట్రాటజీ గత ఎన్నికల్లో కూడా అదే ఉందనే చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు ఇది ఈ వాదన కొత్తది కాదు, ఇది ప్రాంతీయ పార్టీల వరకే పరిమితం లేదు. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా 13 రోజులు పనిచేసిన సందర్భంగా ఆయన చివరి 13వ రోజు ప్రసంగం తర్వాత రాష్ట్రంలో, దేశంలో, మొత్తం దేశవ్యాప్తంగా ఒక విస్తృతమైన చర్చ జరిగింది. ఇట్లాంటి ఇమేజ్ ఉన్నటువంటి నాయకుడు, ఇట్లాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి నాయకుడు, ఇట్లాంటి విజన్ ఉన్న నాయకుడు, ఇట్లాంటి నాయకుడు అవసరం దేశానికి. కాబట్టి ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ప్రధానమంత్రిని ఎన్నుకోవాలనేటువంటి చర్చ అయితే జరిగింది. బీజేపీ ఎజెండాలో అదొక వస్తువు ఉంది, అదొక టాపిక్ ఉంది. 2035, 40 లేదా 45 లోపు ప్రధానికి ప్రత్యక్ష ఎన్నిక వచ్చేటటువంటి పరిస్థితి కూడా దేశంలో ఉండేటటువంటి ఉంది. అదొక పెద్ద రాజకీయపరమైనటువంటి మార్పు అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఇప్పటికే 1 నేషన్ 1 ఎలక్షన్ అనేటువంటి వన్ నేషన్ 1 ఎలక్షన్ అనేటటువంటి నినాదం ఆచరణకు రూపం వస్తే దానికి ఎండ్గా వచ్చేటటువంటి ఫలితం, ఎండ్గా వచ్చేటటువంటి రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా ప్రెసిడెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్కి డైరెక్ట్ ఎలక్షన్ ఉండేటటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా ఇప్పటికే అమెరికాలో ఉన్నటువంటి ఏదైతే ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉందో, ప్రెసిడెంట్ ఎలక్షన్, ప్రీమియర్, ఆ సిస్టమ్ ఉంటుంది అక్కడ. అంటే పార్టీలు కూడా తమ అభ్యర్థిని ఎంచుకుంటాయి ముందు. ఆ ఎంచుకున్నటువంటి అభ్యర్థులు ఇద్దరు పోటీ పడతారు. ఆ ఇద్దరు డిబేట్స్ జరుగుతాయి. అది ఆ రకమైనటువంటి సిస్టమ్ ఇక్కడ వచ్చేటువంటి అవకాశం. అది అంటే అది మళ్ళీ వ్యక్తి చుట్టూ తిరిగేటటువంటి వ్యవస్థ అవుతుంది. కాబట్టి అంటే ప్రాంతీయ పార్టీలకే పరిమితమై లేదు ఈ వ్యక్తిని చూసి ఓటేయాలనేటువంటి మాట. ఇది జాతీయ రాజకీయాల్లో కూడా దీనికి ప్రభావం ఉంది. దీనికి సంబంధించినటువంటి చరిత్ర కూడా మన కళ్ళ ముందు కనిపిస్తుంది అని చెప్పడం నా ఉద్దేశం. ఫైనల్గా కమింగ్ టు వైసీపీ ఫైనల్ లిస్ట్ చూసుకున్నట్లయితే ఇదే చివరి లిస్ట్ అనుకోవచ్చా? మళ్ళీ మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందా? మనకున్న సమాచారం ప్రకారం ఈరోజు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకి ఈరోజు ఫైనల్ లిస్ట్ ఇవ్వబోతున్నారు. మరోపక్క తెలుగుదేశం కూడా దాదాపుగా ఇంకా 16 సీట్లు మాత్రమే ప్రకటించాలి, ప్లస్ 25 ఎంపీ సీట్లు ప్రకటించాలి. ఇది కూడా త్వరలోనే ప్రకటించేస్తారు అని చెప్పేసి ఊహాగానాలు అయితే ఉన్నాయి. 1 or 2 డేస్లో వస్తాయని చెప్పి. అయితే బీజేపీ ఇంకా లిస్టు ప్రకటించలేదు. బీజేపీ, జనసేన కూడా 6 అసెంబ్లీ అభ్యర్థులు మాత్రమే ప్రకటించింది. 2 లోక్సభ అభ్యర్థుల్ని, మిగతా సీట్లు ఏవైతే ఉన్నాయో మిగతా 15 సీట్లు అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అభ్యర్థుల ప్రకటనకు సంబంధించి. బట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇంకొక కీలకమైనటువంటి స్టెప్ ఉంది. రేపు ప్రధాని మోడీ సభ ఉండబోతోంది ఆంధ్రప్రదేశ్ వేదిక మీద. ఆంధ్రప్రదేశ్ వేదిక మీద గతంలో మనం 3-4 రోజుల నుంచి మాట్లాడుతున్నట్టుగా ఇది పవన్ కళ్యాణ్, చంద్రబాబు, మోడీ ముగ్గురు బహిరంగంగా ఒకే వేదిక మీద కూర్చోవడం ఇది ఒక కీలకమైనటువంటి సభ. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ రకమైనటువంటి మార్పులు తీసుకొస్తుందనే ఎంత ప్రభావం చూపుతుందో కూడా అనేది కూడా దానికి అది కీలకంగానే ఉంది. ఆ రకమైనటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అనేక అంశాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ అందించారు ప్రేక్షకులకి. చూడాలి, కవిత అరెస్టుకి సంబంధించి ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మరి ఈరోజు ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను ప్రవేశపెట్టిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, మరోవైపు ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి కూడా ఒక నిర్ణయం ఉండబోతోంది అనేది కూడా భావిస్తున్నారు చాలామంది. చూడాలి అన్ని అంశాలకు సంబంధించి ఈరోజు ఎటువంటి క్లారిటీలు వస్తాయో. దాంతోపాటు మధ్యాహ్నం 3 గంటలకి ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఎలక్షన్ కోడ్ కూడా పూర్తి స్థాయిలో అమలయ్యే అవకాశం ఉంది. అటు దేశవ్యాప్తంగా, ఇటు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మొత్తంగా ఈ రోజు నుంచి, అంటే ఈ రోజు వరకు ఒక ఎత్తు, ఈ రోజు నుంచి మరొక ఎత్తుగా ఉండబోతున్నాయి రాజకీయాలని చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.